ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. యత్మాదాబ్జనఖోదకం త్రిజగతాం పాపౌఘవిధ్వంసనం యన్నామామృతపూరకం చ పిబకాం సంసారసంతారకం పాషాణోపి యదంఘ్రిపద్మరజసా శాపాన్ మునేర్మోచితః హ్యార్తత్రాణపరాయణः స భగవాన్ నారాయణో మే గతిః. యన్నామామృతపూరకం చ పిబతాం సంసార సంతారకం. ఏ నామాన్ని భక్తితో విశ్వాసంతో మనం పలుకుతామో, ఏ నామమైతే అలా పలికిన మనల్ని సంసార సముద్రం నుంచి ఉద్ధరిస్తుందో, కలి కల్మషమైన ఈ యుగంలో జ్ఞాన అజ్ఞానకృత సమస్త పాపముల నుంచి మనల్ని కాపాడి శుద్ధ బ్రహ్మమైన ఆ పరమాత్మని, ఆ పరమాత్మ యొక్క పాదార విందములని మనం ఆశ్రయించడానికి మనల్ని సమర్థులని చేస్తుందో ఆ నామమే గోవిందనామము. ఆ నామమే తిరుమల క్షేత్రాధిష్టాన దేవత అయిన శ్రీనివాసస్వామి వారి నామము. ఆ నామాన్ని మనం శ్రద్ధాసక్తులతోటి పలుకుతూ ఉన్నాం, స్మరించుకుంటూ ఉన్నాం. నామ జప అనంతర క్షణమునే ఆ నామము చేత వ్యవహరింపబడేటటువంటి శ్రీనివాసస్వామి వారి శుద్ధ బింబాన్ని ఒక్కసారి మనస్సులో గుర్తు చేసుకుని పునఃపునః పునీతులం అవుతూ ఉన్నాం. ఆనంద డోలికల్లో విహరిస్తూ ఉన్నాం. ఆ స్వామివారి దివ్య సందర్శనాన్ని మానసికంగా ప్రతి క్షణము మనం చేసుకుంటూ ఉన్నాం. భాగ్యవంతులకి ఇదియే చిట్ట చివరి స్థానము. ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యంలో ప్రతి క్షణము గడపగడమే మనకి భగవంతుడిచ్చినటువంటి వరము. దాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నంలో మనం ఏ రోజుకు ఆ రోజు భగవద్ అనుగ్రహం కోసం ప్రయత్నిస్తూ ఉన్నాం. స్వామివారి ఆశీస్సులను పొందడానికి ప్రయత్నం చేస్తూ ఆ స్థితికి పరిపూర్ణంగా మనం అర్హులం కావాలి అనంటే ధర్మ అర్థ కామ మోక్ష సంబద్ధములైన విషయములయందు మనకి స్పష్టత కావాలి అన్నటువంటి తలంపుతో మహోద్గ్రంథములని ఉదయం సాయంత్రం రాత్రి పారాయణ చేస్తూ ఉన్నాం. స్వామివారి యొక్క తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఆ ప్రయత్నంలో ప్రతిరోజు మనం శ్రీమన్మహాభారత గ్రంథాన్ని నిత్యపారాయణ గ్రంథంగా పెట్టుకున్నాం. అందులో అరణ్య పర్వలోని తీర్థయాత్ర అనేటువంటి ఉపపర్వకి, ఈనాటి పారాయణానికి, అలాగే కథాశ్రవణానికి ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పం ఆచరించుకుందాం. శ్రీవారి అనుగ్రహంతో చక్కగా కథని విని పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం
శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి నవతితమోऽధ్యాయాन्तर्गत శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజమానస్య వై దేవాన్ జమదగ్నేర్మహాత్మనః ఆగమ్య సరితో విప్రాన్ మధునా సమదర్పయన్. ధౌమ్యుల వారు ధర్మరాజుకి ఉత్తర దిక్కున ఉన్న ఉత్తమ ప్రదేశములను గురించి తెలుపుతున్నాడు అని చెప్పుకున్నాం నిన్న. అలాగే జమదగ్ని మహర్షి విశిష్టమైన యాగాన్ని చేస్తే అక్కడికి నదులన్నీ కూడా స్వస్వరూపములను ధరించి ఆయన చుట్టూ వచ్చి నిలబడి ఎప్పుడు ఈ మహానుభావుడైన జమదగ్ని మహర్షి మమ్మల్ని స్వీకరిస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాయి అని చెప్పుకొని అప్పుడే ఆ యజ్ఞాన్ని మొత్తాన్ని కూడా చూచిన విశ్వావసు అనేటటువంటి గంధర్వరాజు ఎంతో సంతోషంతో స్వయంగా ఒక శ్లోకాన్ని కూడా ఆయన ఆ యజ్ఞమంతా అయిన తర్వాత ఆ విధానాన్ని చూచి పఠించాడు అని చెప్పుకున్నాం. అపిచాత్ర మహారాజ స్వయం విశ్వావసుర్జగౌ ఇమం శ్లోకం తదా వీర ప్రేక్ష్య దీక్షాం మహాత్మనః అని మహాత్ముడైన ఆ జమదగ్ని మహర్షి యొక్క యజ్ఞ దీక్షాన్ని యజ్ఞ విశేషాన్ని అంతటినీ కూడా కళ్ళారా చూచిన విశ్వావస గంధర్వుడు మహానుభావుడు ఆయన ఈ శ్లోకాన్ని చెప్పారట. యజమానస్య వై దేవాన్ జమదగ్నేర్ మహాత్మనః. మహాత్మనః జమదగ్నేః యజమానస్య దేవాన్ సరితః ఆగమ్య మధునా సమదర్పయన్. అంటే జమదగ్ని మహర్షి మహానుభావుడు ఏ యజ్ఞాన్నైతే ఆచరించాడో, ఏ యజ్ఞంలో అయితే దేవతలని ఉద్దేశించి హవిస్త్యాగం చేశాడో, దేవతోద్దేశేన ద్రవ్యత్యాగ యాగ యజ్ఞ అని చెప్తారు శాస్త్రకారులు. దేవతలని ఉద్దేశించి కొంత ద్రవ్యాన్ని అగ్నిలో వేయడం అనేటటువంటి దాన్నే యజ్ఞము అని చెప్పారు. యాగము అని కూడా అంటాం. హోమము అన్నా కూడా అదే. అంటే ఇంద్రాయ స్వాహ అన్నామనుకోండి, ఇంద్రాయ ఇంద్రుడి కొరకు, స్వాహ అంటే సుహృతం అస్తు, ఇంద్రుడి కొరకు ఇది మంచిగా అగుగాక, బాగా హోమం చేయబడింది అగుగాక అని చెప్పి ఆ మంత్రంతో ఒక ద్రవ్యాన్ని తీసుకుని యజ్ఞంలో వేస్తారు.
ఇంద్రాయ ఇదం న మమ అని ఆ తర్వాత చెప్తారు. ఇంద్రాయ స్వాహ అన్న మంత్రం చెప్పిన తర్వాత ఇంద్రాయ ఇదన్న మమ అని ఇంకొక మాట చెప్తారు. దాన్నే త్యాగము అని కూడా అంటారు. అంటే ఇంద్రాయ ఇంద్రుడి కొరకు ఇది ఇస్తున్నాను, నా మమ నాది కాదు, అది ఇంద్రుడి కొరకు ఇచ్చినటువంటిది అని ఆ ద్రవ్యాన్ని ఇంద్రుడి కొరకు పూర్తిగా ఇవ్వడం అనేటటువంటిది. ఇక దాని మీద ఏ విధమైనటువంటి అపేక్ష లేక హక్కు ఇత్యాదులు లేక ఇంద్రుడి కొరకే పరిపూర్ణంగా ఆ ఆహుతిని లేక ఆ ద్రవ్యాన్ని విడిచిపెట్టడం. ఇలా ఇంకా కొంతమంది దేవతల్ని అగ్నయే స్వాహ, విశ్వేభ్యో దేవేభ్య స్వాహ, ఇట్లా ఎంతోమంది దేవతలు ఉన్నారు. ఆయా దేవతల్ని ఉద్దేశించి ఆయా మంత్రం చెప్పి ద్రవ్యాన్ని అగ్నిలో ఉంచి ఆయా త్యాగవాక్యములను కూడా చెప్తూ దానికి ముందు పూర్వాంగమని దాని తర్వాత ఉత్తరాంగమని ఇట్లా మొత్తం కలిపి ఒక యజ్ఞమో యాగమో లేక ఒక హోమస్వరూపమో ఏర్పడుతుంది. ఇలా ఈ జమదగ్ని మహర్షి ఏ యజ్ఞంలో అయితే దేవతల్ని ఉద్దేశించి ద్రవ్య త్యాగం చేశాడో ఆ ద్రవ్యాన్ని స్వీకరించినటువంటి దేవతలందరూ కూడా చక్కగా సంతృప్తి పడ్డారో, జమదగ్ని మహర్షి యొక్క ఆరాధన వల్ల సంతుష్టులయ్యారో, ఆ యజ్ఞంలో సరితః ఆగమ్య అంటే నదులన్నీ కూడా వచ్చి మధున సమదర్పయన్ మధువుతోటి బ్రాహ్మణులందరినీ కూడా ఆ యజ్ఞంలో పాల్గొన్నటువంటి వాటిని తృప్తిపరిచాయి అంటూ ఆయన ఈ యజ్ఞం జరుగుతూ ఉండగా ఆ నదులన్నీ రావడం, జమదగ్ని మహర్షి చుట్టూ అవన్నీ కూడా నిలబడి ఉండడం, ఎదురు చూస్తూ ఉండడం, ఆ పైన ఆ యజ్ఞమునందు చక్కగా ఈ నదులన్నీ కూడా తమ తమ యొక్క జలములని అక్కడ సమర్పించడం, ఆ నీటిని వీరందరూ కూడా స్వీకరించడం, చాలా చక్కటి మధువుగా ఆ నీరు ఉంటూ ఉండడం, వీరందరూ కూడా తీయగా ఉన్నటువంటి దాన్ని స్వీకరించి తృప్తిపడ్డం, ఇదంతా చూచాడు ఈ విశ్వావసు. చూచి ఇలా ఎక్కడా జరగదు కదా, అపూర్వమైనటువంటి విషయం ఇది, పూర్వం ఎప్పుడు జరగనటువంటిది అని ఆయనంతట ఆయనగా ఒక శ్లోకాన్ని పఠించాడట. ఆ శ్లోకాన్ని కూడా వినిపించారు దౌమ్యుల వారు ధర్మరాజుకి. ఆ పైన ఇక విశిష్టమైనటువంటి ఒక పర్వతం గురించి చెప్తూ ఉన్నాడు. గంధర్వయక్షరక్షోభి అప్సరోభిశ్చ సేవితం కిరాత కిన్నరావాసం శైలం శిఖరిణాం వరం బిభేదతరసా గంగా గంగాద్వారం యుధిష్ఠిర పుణ్యం తత్ఖ్యాయతే రాజన్ బ్రహ్మర్షి గణసేవితం. మహానుభావ ధర్మరాజా, ఉత్తర దిక్కునందే పర్వతాలన్నిటికీ రాజైన హిమాలయుడు కూడా ఉన్నాడయ్యా అంటారు కాళిదాసు కుమార సంభవ కావ్యంలో. అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజ పూర్వాపరౌ వారినిధి విగాహ్య స్థితః పృథివ్యా ఇవ మానదండః అని. ఉత్తర దిక్కున హిమాలయం ఉన్నది అనేటటువంటి విషయాన్ని ఆయన తన యొక్క కుమార సంభవం అనేటటువంటి కావ్యంలో ఆరంభంలోనే చెప్తూ చక్కగా హిమాలయం యొక్క గొప్పతనాన్ని మొత్తాన్ని కూడా ఆయన వివరించారు. ఇక్కడ ధౌమ్యుల వారు ఈ ఉత్తర దిక్కున ఉన్నటువంటి ఈ హిమాలయం ఇది ఎంత గొప్పదో కూడా చెప్తూ ఉన్నారు. అంటున్నారు గంధర్వయక్షరక్షోభి, గంధర్వుల చేత, యక్షుల చేత, రాక్షసుల చేత, అప్సరోభిశ్చ సేవితం అప్సరసుల చేత, కిరాత కిన్నరావాసం కిరాతుల చేత, అలాగే చేత, వీళ్ళందరి చేత సేవింపబడుతూ ఉండేది. కిరాతకులకి కిన్నరులకి వీళ్ళకి ఆ పర్వతం నివాస స్థానం అయి ఉన్నటువంటిది. పైగా శైలం శిఖరిణాం వరం,
ఏవేవైతే గొప్ప పర్వతాలు అని చెప్పి చెప్పబడుతున్నాయో ఈ పర్వతాలన్నిటిలోకెల్లా పర్వత రాజుగా శ్రేష్ఠుడిగా చెప్పబడుతూ ఉన్నాడు హిమాలయుడు. కాబట్టి ఆ హిమాలయ పర్వతం వీటన్నిటికంటే గొప్పది, చాలా విశిష్టమైనటువంటిది. అయితే బిభేదతరసా గంగా, ఈ హిమాలయ పర్వతాన్ని గంగా నది చాలా వేగంగా వచ్చినటువంటిదై చీల్చుకుని బయటికి వచ్చిందట ఆ హిమాలయ పర్వతం నుంచి. అందువల్ల పుణ్యం తత్ఖ్యాయతే రాజన్, దానికి హరిద్వారం అని చెప్పి కూడా పేరుట. అటువంటి ఆ హరిద్వార తీర్థంలో ఎల్లప్పుడూ కూడా బ్రహ్మర్షి సేవితం, బ్రహ్మ అది దేవతలు, ఋషులు, మహానుభావులు అందరూ కూడా, అలాగే బ్రహ్మర్షులైనటువంటి మహానుభావులు వీళ్ళంతా కూడా సేవిస్తూ ఉంటారట ఆ హరిద్వారం అనేటటువంటి ప్రాంతాన్ని. కాబట్టి అది విశిష్టమైనటువంటి ప్రాంతము, చాలా గొప్పది అని చెప్తూ ఇక ఆ పైన కనకల తీర్థ మహాత్మ్యాన్ని చెప్తూ ఉన్నారు. సనత్కుమార కౌరవ్య పుణ్యం కనకలం తథా పర్వతశ్చ పురుర్నామ యత్ర యాతః పురూరవాః. ఇక కనకల తీర్థంలో సనత్కుమారులు పూర్వం సంచరించారట. సనత్కుమారులు అంటే వాళ్ళు మహానుభావులు, వారు సంచరించినటువంటి ప్రాంతమటది కనకలం అనేటటువంటిది, పవిత్రమైనది. ఇక పురు అనేటటువంటి పురువు అనే విశిష్టమైన ప్రసిద్ధమైన పర్వతం కూడా అక్కడే ఉన్నదట. పురూరవుడు అని చెప్పి ప్రాచీన కాలంలో మహానుభావుడైన మహారాజు, ఆయన కూడా ఆ పురూరవ అనేటటువంటి మహారాజు పురువు అనేటటువంటి ఈ పర్వతం మీద యాత్ర కొనసాగించాడట. ఆ పర్వతం అంతా తిరిగాడట మహానుభావుడు. కావున అది విశిష్టమైనటువంటిది అని చెప్పారు. ఆ పైన భృగుర్యత్ర తపస్తేపే మహర్షి గణసేవితే రాజన్ స ఆశ్రమ ఖ్యాత భృగుతుంగో మహాగిరి. మహర్షులందరూ కూడా సేవించేటటువంటి ఆశ్రమం ఒకటి ఉన్నది, భృగుతుంగం అని చెప్పి దానికి పేరు. అక్కడ భృగు మహర్షి తపస్సు చేశాడట. అది కూడా ఉత్తర ప్రాంతంలో ఉన్నది, విశిష్టమైన ఆశ్రమం. పర్వతం పేరు చెప్పాడు, నది చెప్పాడు, ఇంకొక పర్వతాన్ని చెప్పాడు. ఇప్పుడు ఆశ్రమాన్ని గురించి చెప్తూ భృగుతుంగ ఆశ్రమం అనేటటువంటిది అది మహాగిరి, చాలా గొప్ప పెద్ద పర్వతం. అక్కడే ఆశ్రమం ఉన్నది. ఆ ఆశ్రమంలోనే భృగు మహర్షి తపస్సును ఆచరించారు అని చెప్పి ఇక బదరీ క్షేత్ర మాహాత్మ్యాన్ని చెప్తూ ఉన్నారు. యస్స భూతం భవిష్యచ్చ భవచ్చ భరతర్షభ నారాయణ ప్రభుర్విష్ణు శాశ్వత పురుషోత్తమ తస్యాతిశయస పుణ్యాం విశాలాం బదరీమను ఆశ్రమ ఖ్యాయతే పుణ్య త్రిషు లోకేషు విశ్రుత. భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఏవైతే మన చేత చెప్పబడుతూ ఉన్నాయో, నిన్న, ఈరోజు, రేపు, పూర్వయుగంలో, ఈ యుగంలో, వచ్చే యుగంలో అంటూ ఇట్లా ఒక కాలం ఏదైతే చెప్పబడుతూ ఉన్నదో మన చేత, ఆ కాలస్వరూపుడు ఎవరు అంటే శ్రీమన్నారాయణుడు. అలాంటి కాలస్వరూపుడు, శక్తిమంతుడు, విష్ణువు అని చెప్పి విషువ్యాప్తవు అంటూ అన్ని చోట్ల వ్యాపించి ఉన్నటువంటి వాడు, సనాతనుడు, పురుషోత్తముడు, నారాయణుడు అయినటువంటి శ్రీహరి యొక్క గొప్ప ప్రదేశం ఒకటి ఉన్నది. దాన్ని విశాలాపుర ప్రదేశం అని చెప్పి అంటూ ఉంటారు ధర్మరాజా. అలాగే ఆ విశాలాపుర ప్రదేశం బదరీవనానికి సమీపంలో ఉన్నది. నరనారాయణులు ఇద్దరు కూడా అక్కడ చక్కగా ఎంతో తపస్సుని ఆచరించారు. అందుకని ఆ బదరీవనానికి సమీపంలో ఉన్నటువంటి ఆశ్రమం కాబట్టి
బదరికాశ్రమం అనేటటువంటి పేరుతో కూడా ఆ ఆశ్రమం ప్రసిద్ధమై ఉన్నది. చాలా విశిష్టమైనటువంటిది. ఇంకో విశేషం కూడా ఉన్నది. ఉష్ణతోయవ గంగా శీతతోయవ పురా సువర్ణ శకతారాజన్ విశాలాం బదరీమను. ఈ బదరికాశ్రమ సమీపంలో అంటే విశాలాపురి అని చెప్పుకున్నాం. అక్కడ గంగానది ఒకవైపేమో వేడి నీళ్లు, ఇంకొక వైపేమో చన్నీళ్లు. ఇట్లా వేడి నీరుతోటి అలాగే చన్నీటితోటి కూడా ప్రవహిస్తూ ఉన్నది గంగానది. అదొక విశేషం ఇక్కడ. అలాగే సువర్ణ శకతారాజన్, ఆ క్షేత్రంలో ఉండేటటువంటి మట్టి అంటే ఇసుక బంగారు వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుందిట. చాలా విశిష్టమైనటువంటి ప్రదేశం ధర్మరాజా అంటూ చెప్తూ, ఋషయో యత్ర దేవాశ్చ మహాభాగా మహౌజసః ప్రాప్య నిత్యం నమస్యంతి దేవం నారాయణం ప్రభుం యత్ర నారాయణో దేవః పరమాత్మా సనాతనః తత్ర కృత్స్నం జగత్సర్వం తీర్థాన్యాయతనాని చ. ధర్మరాజా, ఎక్కడైతే నరనారాయణులు ఇద్దరూ కూడా తపస్సుని ఆచరించారో, ఏదైతే బదరీ క్షేత్రం అని చెప్పి పిలువబడుతూ ఉన్నదో, ఏదైతే పరమ పుణ్యప్రదమైనటువంటి స్థలమై ఉన్నదో, ఆ స్థలానికి ఋషయో యత్ర దేవాశ్చ, నిత్యము ఋషులు, దేవతలు, అలాగే మహానుభావులు, మహాభాగులు అందరూ కూడా ప్రతిరోజు వెళ్ళి అక్కడ నరనారాయణులకిద్దరికీ కూడా, వారిద్దరూ కూడా శాశ్వతులు, సనాతనులు, పురాతనులు, మహానుభావులు, పురుషోత్తములు కాబట్టి వారిద్దరికీ నమస్కారం చేసుకుని వస్తూ ఉంటారు. అలాగే యత్ర కృత్స్నం జగత్సర్వం తీర్థాన్యాయతనాని చ, ఈ బదరికాశ్రమ పుణ్యక్షేత్రం ఏదైతే ఉందో ఆ పుణ్యక్షేత్రంలోనే సమస్తములైనటువంటి తీర్థములు, అలాగే సమస్తములైన విశిష్టమైన ప్రదేశములు, మందిరములు అన్నీ కూడా కొలువు తీరి ఉన్నాయి. సాక్షాత్తు అజుడైన నారాయణుడు అక్కడ స్థిరమై ఉన్నాడు ధర్మరాజా, కొలువు తీరాడు అని చెప్పి, తత్పుణ్యం పరమం బ్రహ్మ తత్తీర్థం తత్తపోవనం తత్పరం పరమం దేవం భూతానాం పరమేశ్వరం. ఇక ఆ బదరికాశ్రమం అనేది పుణ్యక్షేత్రమయ్యింది, పరబ్రహ్మ స్వరూపమయ్యింది. అక్కడే తీర్థాలు తపోవనాలన్నీ ఉన్నాయి. అలాగే అది భూతానాం పరమేశ్వరం, ఈ సమస్తమైనటువంటి ప్రాణికోటికి కూడా మూలక్షేత్రంగా విరాజులుతూ ఉన్నది. అలాగే అక్కడ పరమేశ్వరుడు కొలువుదీరి ఉన్నాడు ధర్మరాజా అని చెప్పి, శాశ్వతం పరమం చైవ ధాతారం పరమం పదం యం విదిత్వా న శోచంతి విద్వాంసః శాస్త్రదృష్టయః తత్ర దేవర్షయః సిద్ధాః సర్వే చైవ తపోధనాః. ఇక అక్కడ ప్రాచీనుడైన పరబ్రహ్మ అలాగే పరమపదము రెండూ కూడా స్థిరమై ఉన్నాయి ధర్మరాజా. విద్వాంసులు, జ్ఞానులు, అలాగే మహాత్ములు, మహాయోగులు దేన్ని చూచి దేన్ని తెలుసుకుని మరణ దుఃఖాన్ని పొందరో, అలాగే ఏ విధమైనటువంటి బాధకి లోను కారో, ఏ విశేషాన్ని తెలుసుకున్న తర్వాత ఆత్మజ్ఞాన పరాయణులు అవుతూ ఉన్నారో, సాంసారికమైనటువంటి దుఃఖములో, ప్రాపంచికమైనటువంటి విషయములో వారికి పట్టవో, వారికి వాటితో సంబంధం లేదో, అటువంటి పుణ్యమైన ప్రదేశం ఇగో ఈ బదరికాశ్రమమే. ఎందుకంటే ఇది పూర్వమే చెప్పుకున్నాం, అది పరబ్రహ్మస్వరూపమని. అటువంటి పరబ్రహ్మస్వరూపమైన బదరీ క్షేత్రమున
నరనారాయణ సందర్శనం చేసి ఆ తీర్థ క్షేత్ర మహాత్మ్యాన్ని తెలుసుకుని అక్కడ ఉండేటటువంటి దేవతారాధనతోటి అక్కడ చేసిన తపస్సుతోటి ఎవరైతే విరాజులుతూ ఉన్నారో అటువంటి వారికి ఇక ఏ విధమైనటువంటి దుఃఖము కలగదు. పరబ్రహ్మతత్వాన్ని వారు తెలుసుకున్నటువంటి వారు అవుతూ ఉన్నారు. అలాగే దేవర్షులు, సిద్ధులు, తపోధనులైనటువంటి వారందరూ కూడా ఇగో ఈ బదరీ క్షేత్రంలోనే నివసిస్తూ ఉన్నారు ధర్మరాజా అని చెప్పి ఇక ఆదిదేవో మహాయోగి యత్రాస్తే మధుసూదన పుణ్యానామపి తత్పుణ్యం అత్రతే సంశయోస్తుమా. ఆ బదరీ క్షేత్రంలోనే మహాయోగి ఆదిదేవుడు అయిన నారాయణుడు వెలిసి ఉన్నాడు ధర్మరాజా. అటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశం ఇంకొకటి కనిపించదు. పవిత్రమైన ప్రదేశాల్లోకెల్లా పవిత్రమైనటువంటి ప్రదేశం ఇగో ఈ బదరీ క్షేత్రం అనేటటువంటిది. అత్ర తే సంశయోస్తుమా. ఈ విషయంలో ఎత్కించిత్ సంశయం కూడా నీకు వద్దు. ఇది నేను సత్యమైన విషయం చెప్తూ ఉన్నాను. నారాయణుడు వెలసి ఉన్నటువంటి క్షేత్రం బదరీ క్షేత్రం ధర్మరాజా అని తెలియజేసి ఇక ప్రస్తుతానికి ధర్మరాజు తన యొక్క భ్రాతృవియోగంతో కష్టపడుతూ ఉన్నాడు. ఆ విషయమే ఆయన చెప్పాడు ధౌమ్యుల వారితో. ఇలా నేను బాధపడుతూ ఉన్నాను ధౌమ్య, మీరు మాకు ఉత్తమ ప్రదేశాలను వివరించండి అని అడిగాడు. అందుకని మళ్ళీ ఆ విషయాన్ని గురించి గుర్తు చేస్తూ చెప్తూ ఉన్నారు. ఏతాని రాజన్ పుణ్యాని పృథివ్యాం పృథివీపతే కీర్తితాని నరశ్రేష్ఠ తీర్థాన్యాయతనాని చ ఏతాని వసుభిః సాధ్యైః ఆదిత్యైర్మరుదశ్విభిః ఋషిభిర్దేవ కల్పైశ్చ సేవితాని మహాత్మభిః చరన్నేతాని కౌంతేయ సహితో బ్రాహ్మణ ఋషభైః భ్రాతృభిశ్చ మహాభాగైః ఉత్కంఠాం విహరిష్యసి. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత తీర్థయాత్రా పర్వణి ధౌమ్యతీర్థయాత్రాయాం 90తమోऽధ్యాయః. మహానుభావ, ఏతాని హే రాజన్ ఏతాని పుణ్యాని పృథివ్యాం విద్యమానాని తీర్థాని ఆయతనాని చ హే నరశ్రేష్ఠ కీర్తితాని. నరశ్రేష్ఠ మహానుభావ, అందరిలోకెల్లా గొప్పవాడా రాజన్ ఓ మహారాజా, పృథివీయందు ఉన్నటువంటి నలుదిక్కులా ఉన్న పుణ్యములైనటువంటి తీర్థములు, పుణ్యములైన ప్రదేశములు అన్నీ కూడా నా చేత నీకు చెప్పబడ్డాయ్యా. ఇక ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ తీర్థముల స్వరూపం నీకు అవగతమయ్యున్నది కదా. ఈ తీర్థాలని వసుభిస్సాధ్యైః ఆదిత్యైర్మరుదశ్విభిః, అష్టవసువులు, సాధ్యులు, 12 ఆదిత్యులు, అలాగే 7 మరుద్దేవతలు, అశ్వినీ దేవతలు, ఋషులు, వీళ్ళందరూ కూడా ఈ తీర్థాలని సేవిస్తూ ఉంటారు. వీరందరి చేత ఈ తీర్థములన్నీ సేవింపబడి ఉన్నటువంటివి. మహాత్ములు వాళ్ళంతా కూడా అటువంటి పుణ్యములైన పుణ్యజనకములైన ఈ తీర్థములని నీవు నీ తమ్ముళ్లతో కలిసి బ్రహ్మర్షులైనటువంటి ఈ మహానుభావులతో కలిసి ఒకవేళ చరించినట్లయితే, అంటే ఆ తీర్థాలకు వెళ్ళి అక్కడ స్నానదాన జపాదులు తపస్సులు ఇవన్నీ చేసినట్లయితే, ఆ పైన అర్జున వియోగం వలన ఏ విధమైనటువంటి దుఃఖంతో ఇప్పుడు నువ్వు పీడింపబడుతూ ఉన్నావో, అర్జునుడిని నేను పంపించానే, ఎలా ఉన్నాడో ఏమయ్యాడో అనేటటువంటి ఉత్కంఠతతోటి నువ్వు చాలా కష్టాన్ని పడుతూ మానసికమైనటువంటి శోకంతో చాలా బాధని అనుభవిస్తూ ఉన్నావే, ఆ మొత్తం బాధనంతా పోగొట్టుకోవడమే కాక ఉత్కంఠ లేకుండా, ఏ విధమైనటువంటి కష్టం లేకుండా ఆనందంగా నువ్వు చరించగలుగుతావు. అలాగే అర్జునుణ్ణి కలవాలి, అర్జునుణ్ణి వెంటనే చూడాలి అనే భావన ఈ కామ్యకవనంలో ఉన్నప్పుడు నీకు ఏదైతే కలుగుతోందో అది కూడా తీరుతుంది. నువ్వు దాన్ని కూడా
తగ్గించుకోగలవు, ఆనందంగా ఉండగలవు అంటూ ధౌమ్యుల వారు తెలియజెప్పారు. ఇక్కడే ఇంకొక చిన్న విశేషం కూడా మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ధర్మరాజు ప్రస్తుతం అర్జున వియోగంతో బాధపడుతూ ఉన్నాడు. అలా బాధపడేటటువంటి వ్యక్తికి ధౌమ్యుల వారు ఇచ్చేటటువంటి సందేశం, నీవు ఈ తీర్థయాత్రలు చెయ్యి, తద్వారా నీకున్నటువంటి దుఃఖం శమిస్తుంది, శోకం అనేటటువంటిది తగ్గుతుంది, నువ్వు ప్రశాంతంగా ఉండగలవు అని చెప్తున్నారు. అంటే ఎప్పుడైనా ఏ విధమైనటువంటి కష్టం కలిగినా, ఏదైనా ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నా, కష్టాలన్నీ చుట్టుముట్టినా, బాధ కలుగుతూ ఉన్నా, ఒంటరి వారం అయిపోయాం అనేటటువంటి బాధలో ఉన్నా, ఇంకా ఏదైనా బాధ కలిగినప్పుడు ఆ బాధని తగ్గించుకోవడానికి ఏ విధమైనటువంటి ఉపాయం లేని సందర్భంలో కూడా పుణ్యతీర్థముల యొక్క సందర్శనం చేయడం, ఓ విశిష్టమైన తీర్థానికి వెళ్ళి అక్కడ తీర్థ విధులన్నీ చేసుకుని రావడం, ఓ పుణ్యక్షేత్రానికి వెళ్ళి భగవత్ సందర్శనం చేయడం, అలాగే ఆ పుణ్యక్షేత్రంలో పుణ్యతీర్థంలో ఉన్నటువంటి మహాత్మ్యాన్ని తెలుసుకుని తగ్గట్టుగా భక్తి శ్రద్ధలతో ఆయా పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా తిరగడం, ఈ పనులు చేసినట్లయితే మనసులో ఉన్నటువంటి బాధ తగ్గుతుంది. మనసుకి కలిగినటువంటి ఆ బాధ తీక్షణత శమించడమే కాక మనసుకు ఏర్పడినటువంటి గాయం కూడా మెల్లిగా శమిస్తుంది. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడం వల్ల తద్వారా కొంత మార్పు అనేది కనిపిస్తుంది. ఆ మార్పు వల్ల ఈ ప్రాంతంలో ఒకే స్థలంలో కూర్చుని ఉండడం వల్ల ఏవైతే భావాలు వస్తున్నాయో అవన్నీ కూడా తగ్గుతాయి. ఇంకొక ప్రాంతానికి వెళ్ళడం వల్ల అక్కడ ఉండేటటువంటి వాతావరణం, పరిసరాలు, అక్కడ ఉండేటటువంటి ప్రకృతి, వాటి యొక్క వైశిష్ట్యం ఇవన్నీ చూస్తూ ఉండడం వలన దృష్టి అటు వెళ్తుంది, బాధ కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఇలా ఏ విధమైనటువంటి కష్టం కలిగినా అది తగ్గించుకోవడానికి, మానసికమైనటువంటి బాధల్ని పోగొట్టుకోవడానికి తీర్థయాత్రలు కూడా మంచి ఫలాన్ని ఇస్తూ ఉంటాయి. ఇటు ఈ తీర్థయాత్ర చేయడం వల్ల ఉన్నటువంటి మానసికమైనటువంటి బాధలు తగ్గడమే కాక అది ఒక ప్రయోజనం అయి ఉండగా దాని లౌకిక ప్రయోజనం అని చెప్పుకుందాం. ఇక అలౌకిక ప్రయోజనం పుణ్యాన్ని ఆర్జించుకోవడం. ఇలా చేయడం వల్ల పుణ్యం కూడా కలుగుతుంది. ఈ రెండిటి వల్ల ఒక పరిపూర్ణత మనకి లభిస్తుంది. ఆ విశేషాన్ని కూడా ఇక్కడ ధౌమ్యుల వారు చెప్పకనే చెప్పారా అన్నట్లుగా ఉన్నది. ధర్మరాజుతో నీ బాధ తగ్గుతుంది అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఆయన కూడా కృతనిశ్చయంతో ఆ పైన తీర్థయాత్రలకి వెళ్ళబోతూ ఉన్నాడు. ఒక శుభవార్త కూడా విన్నటువంటి వాడై. కావున ఇటువంటి తీర్థయాత్రల మహాత్మ్యాన్ని మనం చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో ఏ ప్రాంతంలో ఏ తీర్థక్షేత్రములు ఉన్నాయో అనేటువంటి వృత్తాంతమంతటినీ కూడా శ్రద్ధగా విన్నాం. ఈనాటితో ఈ తీర్థయాత్రల యొక్క వివరణం, ఏ ప్రాంతంలో ఏ తీర్థక్షేత్రం ఉన్నది, ఏ పుణ్యనది ఉన్నది, ఏ పుణ్యమైనటువంటి ప్రదేశం ఉన్నది, ఆశ్రమం ఉన్నది అనేటటువంటి విచారం పూర్తవుతూ ఉన్నది. ఇక ఆ పైన లోమసుల వారు రావడం, ధర్మరాజుని ఊరడించడం, ఆయనకి శుభవార్త చెప్పడం, ఆ పైన ఆయన తీర్థయాత్రకి బయలుదేరి వెళ్ళడానికి ఉద్యుక్తుడవడం, ఆ సమయంలో ఇక మహర్షులందరి యొక్క ఆశీర్వచనం గ్రహించడం, తీర్థయాత్రకి బయలుదేరి వెళ్ళడం అనేటటువంటి వృత్తాంతమంతా కూడా మనం వినబోతూ ఉన్నాం. అదంతా జరగబోతూ ఉన్నది. ఇంతవరకు విన్నటువంటి సకల తీర్థ మహాత్మ్యం వలన మనందరం కూడా పవిత్ర గాత్రులం అవ్వాలి. మనం చెప్పుకున్నట్లుగా ఈ తీర్థయాత్ర గురించి వింటే తద్వారా కూడా శుభం, మంగళం కలుగుతుంది, శ్రద్ధాసక్తులు పెరుగుతాయి అని ధౌమ్యుల వారు చెప్పినటువంటి విషయాన్ని జాగ్రత్తగా పునఃపునః స్మరించుకుంటూ, అలాగే ఇన్ని తీర్థముల యొక్క పవిత్రతని, చరిత్రని పారాయణం చేయడం వల్ల కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది అని పులస్త్య మహర్షి మహానుభావుడైనటువంటి భీష్మాచార్యుల వారికి ఉపదేశించడం కూడా మనం విన్నాం. తద్వారా కూడా నారదుల వారు దాన్ని
మళ్ళీ ధర్మరాజుకు వినిపించడం కూడా విన్నాం. ఇవన్నిటి వల్ల మనందరికీ కూడా ఏ ఏ తీర్థానికి మనం వెళ్ళలేమో ఆ తీర్థ నామ స్మరణ చేత తత్తీర్థ స్నానజన్య పుణ్య ఫలం మనకి రావాలని స్వామివారిని ప్రార్థిస్తూ శుభ్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి జలములు ఇప్పటికి మిగిలినటువంటి తీర్థముల్లో ఉండాలి. తద్వారా పరిశుభ్రత కలగాలి. ఆయా తీర్థమహాత్మ్యం స్థిరం కావాలి. తద్వారా లోకములో అందరికీ కూడా చక్కటి తీర్థ జలం ప్రాప్తించాలి అని కూడా ఆ విధంగా అందరి యొక్క మనస్సుల్ని మార్చమని స్వామివారిని ప్రార్థిస్తూ ఆచార్యుల వారితో కలిసి ఈ శ్లోకములని పారాయణ చేసుకుందాం. శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా అనేక తీర్థయాత్ర విశేషాలను మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు బదరికా ఆశ్రమ విశేషములను, అదేవిధంగా భృగుతుంగ క్షేత్ర విశేషములను ఇత్యాది అనేక క్షేత్రముల గురించి చక్కగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇక మనం యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 90వ అధ్యాయంలో 19వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. యజమానస్య వైదేవాన్ జమదగ్నేః మహాత్మనః ఆగమ్య సరితో విప్రాన్ మధునా సమతర్పయన్ గంధర్వ యక్షరక్షోభిః అప్సరోభిశ్చ సేవితం కిరాత కిన్నరావాసం శైలం శిఖరిణాం వరం బిభేద తరసా గంగా గంగాద్వారం యుధిష్ఠిర పుణ్యం తఖ్యాయతే రాజన్ బ్రహ్మర్షి గణసేవితం సనత్కుమారః కౌరవ్య పుణ్యం కనఖలం తథా పర్వతశ్చ పురుర్నామ యత్ర జాతః పురూరవాః భృగుః యత్ర తపస్తేపే మహర్షి గణసేవితే రాజన్ స ఆశ్రమః ఖ్యాతః భృగుతుంగః మహాగిరిః యః సభూతం భవిష్యచ్చ భవచ్చ భరతర్షభ నారాయణః ప్రభుర్విష్ణుః శాశ్వతః పురుషోత్తమః తస్య అతియశసః పుణ్యాం విశాలాం బదరీమను ఆశ్రమః ధ్యాయతే పుణ్యః త్రిషు లోకేషు విశ్రుతః ఉష్ణతోయవః గంగా శీతతోయవః పురా సువర్ణసికత రాజన్ విశాలాం బదరీమను ఋషయః యత్ర దేవాశ్చ మహాభాగాః మహౌజసః ప్రాప్య నిత్యం నమస్యంతి దేవం నారాయణం ప్రభుం యత్ర నారాయణో దేవః పరమాత్మా సనాతనః
సనాతనః తత్ర తత్ర కృత్స్నం కృత్స్నం జగత్సర్వం జగత్సర్వం తీర్థాని తీర్థాని ఆయతనాని చ ఆయతనాని చ తత్పుణ్యం తత్పుణ్యం పరమం బ్రహ్మ పరమం బ్రహ్మ తత్తీర్థం తత్తీర్థం తత్తపోవనం తత్తపోవనం తత్పరం తత్పరం పరమం దేవం పరమం దేవం భూతానాం భూతానాం పరమేశ్వరం పరమేశ్వరం శాశ్వతం శాశ్వతం పరమం చైవ పరమం చైవ ధాతారం ధాతారం పరమం పదం పరమం పదం యం విదిత్వా యం విదిత్వా న శోచంతి న శోచంతి విద్వాంసః విద్వాంసః శాస్త్రదృష్టయః శాస్త్రదృష్టయః తత్ర తత్ర దేవర్షయः సిద్ధాः దేవర్షయः సిద్ధాः సర్వే చైవ సర్వే చైవ తపోధనాః తపోధనాః ఆదిదేవः ఆదిదేవః మహాయోగి మహాయోగి యత్రాస్తే యత్రాస్తే మధుసూదనः మధుసూదనः పుణ్యానాం పుణ్యానాం అపి తత్పుణ్యం అపి తత్పుణ్యం అత్ర తే అత్ర తే సంశయోస్తు మా సంశయోస్తు మా ఏతాని ఏతాని రాజన్ పుణ్యాని రాజన్ పుణ్యాని పృథివ్యాం పృథివ్యాం పృథివీపతే పృథివీపతే కీర్తితాని కీర్తితాని నరశ్రేష్ఠ నరశ్రేష్ఠ తీర్థాని తీర్థాని ఆయతనాని చ ఆయతనాని చ ఏతాని ఏతాని వసుభిః సాధ్యైః వసుభిః సాధ్యైః ఆదిత్యైః ఆదిత్యైః మరుదశ్విభిః మరుదస్విభిః ఋషిభిః ఋషిభిః దేవకల్పైశ్చ దేవకల్పైశ్చ సేవితాని సేవితాని మహాత్మభిః మహాత్మభిః శరణ్యేతాని చరణ్యేతాని కౌంతేయ కౌంతేయ సహితః సహితః బ్రాహ్మణర్షభైః బ్రాహ్మణర్షభైః భ్రాతృభిశ్చ భ్రాతృభిశ్చ మహాభాగైః మహాభాగైః ఉత్కంఠాం ఉత్కంఠాం విహరిష్యసి విజయిష్యసి విహరిష్యసి విజయిష్యసి ఇది శ్రీమన్మహాభారతే ఇది శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత వనపర్వాంతర్గత తీర్థయాత్రా పర్వణి తీర్థయాత్రా పర్వణి భౌమ్యతీర్థయాత్రాయాం భౌమ్యతీర్థయాత్రాయాం నవతితమోऽధ్యాయः నవతితమోऽధ్యాయः ఓం నమో వెంకటేశాయ. శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో కలిసి గోవిందనామ సంకీర్తనాన్ని ఆచరించుకుందాం, శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ
శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్ధన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్గిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డికాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరు
కేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద పాప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇవ రాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీవనమాల గోవింద శేషశాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్తులవాడ నాగరక్షక గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. మంగళాంతంగా మనం పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. శ్రీవారిని క్షమాప్రార్థనాదులతో ప్రార్థించి లోకా సమస్త సుఖినో భవంతు అనేటటువంటి నినాదాన్ని మనందరం కూడా ఒకసారి నినదించి ఆ పైన స్వామివారిని మనం మంగళాశాసనంతో ప్రార్థిద్దాం. దివ్య ఆశీస్సుని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం
श्रियः कान्ताय कल्याणनिधगे निधगेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।